జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లించి మాట్లాడుతున్నాను. మనం వారం తిరుకోళూరు పెన్పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యం నుంచి ఒక్కొక్క వాక్యంగా చూస్తా వస్తాండం. ఈ ఒక్కొక్క వాక్యంలను ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా తెలుసుకుంటా వస్తాండము. రామానుజర్ తిరుకోళ్ళూరు లోపల వచ్చేదానికి వస్తారు. ఆ వేళకు తిరుకోళ్ళూరు పెన్పిళ్ళై ఆ ఊర్లోంచి మూట ముడుచులతో బయట పోతుంది. అందరికీ వచ్చి చేరే ఊరు నీకు పొయ్యే ఊరైపోయిందా, ఏలమ్మా ఈ ఊరు ఉడిచి పోతావు అనేసి రామానుజర్ పెన్పిళ్ళై దగ్గర అడుగుతారు. ఆ పెన్పిళ్ళైద 81 వాళ్ళని గురించి చెప్పి ఈ తిరుకోళ్ళూరు పెన్పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యం ఉరువయ్యేదానికి కారణంగా ఉండింది. ఇది వచ్చి ఆ యమ్మ బయట పోయింది, రామానుజర్ లోల వచ్చింది ఇంత ఇది కాదు. వీళ్ళిద్దరూ సంధించిన ఆ నిగழ்చి మూలంగా మనం విత్యాసமான భక్తர்களுடைய కథల్నింత ఒక్కొక్క రకంగా మనం తెలుసుకుంటా వస్తుంది. ఇంతవరకు మనం 76 వారం ముడిచిండాము. ఈ వారం 77వ వారం. దీంట్లో ఆ పెన్పిళ్ళై ఏం చెప్తుంది? నీరూహం కొండేనో కాసి సింగనై పోలే. ఒక తావుల నీరూగం అట్లా అని వస్తుంది, ఇంకో తావుల నీరోరుగం అట్లా వస్తుంది. 2 రకంగా ఈ వార్తని రాసిండారు. నీరోరుగం అట్లా అనేసి వస్తుంది. నీరోరుగం కొండేనో కాసి సింగనై పోలే అట్లా అని ఒకరు చెప్తారు. నీరూగం కొండేనో కాసి సింగనై పోలే అని ఒక శిల ఆచార్యులు చెప్తారు. దీంట్లోంచి కాశీల வாழ்ந்தின ఒకరినుடைய కథనిదా మనం దీంట్లో తెలుసుకోపోతాం. ఈ కాశీ సింగన్ అట్లా అనేది కాశీలో வாழ்ந்துతా ఉన్న ఒక ప్రభు. ఆ కాలంలో ప్రభు అట్లా అంటే ఏమింటే మంచి మహారాజుగా ఉండేవాళ్ళని ప్రభు అట్లా అంటారు. జమీందార్ మరి వాళ్ళంతా మంచి వసతి ఉండేవాళ్ళు. அதே மாதிரி காசு சிங்கனுக்கு నిండా భక్తి దాసి. ఆ నీరోరుగం అట్లా అనే దానికి ఏం అర్థము అట్లా అంటే తామర పుష్పాలు అని అర్థం. తామర పుష్పాలు. ఆ కాశీ సింగన్ వచ్చి కాశీకి చుట్టుపక్కల ఉండే గుంటల్లో ఎక్కడ తామర పుష్పాలని చూసాను, గిడుగిడుగిడిని దాంట్లో పోయి ఆ నీళ్ళల్లో దిగి పొదుగా తామర పుష్పాలు వచ్చి సే సేరుగా ఉండే తావలదా పూచును అని చెప్తారు. ఆ మరి సేరుంది అది ఇంత చూడరు, గిడుగిడిని దాని లోపల దిగి ఆ పుష్పాలని ఇంత కోసుకుని వచ్చి భగవంతుడికి సమర్పించేస్తాడు. ఎక్కడ చూసాను తామర పుష్పాలని చూస్తేనే వాడికి అంత సంతోషంగా ఉన్న తోడ్తని దాని ఇంత కోసి దేవుడికి సమర్పించాలని అంత భక్తిమాన్ వాడు ఆ కాశీ సింగర్. ఇప్పుడు ఆ తామర సేరులో ఉంది కదా, ఆ మాదిరి సేరుగా ఉండే తావుల నీళ్ళల్లో దిగాలంటే అది ఇంత నిండా కష్టమంట. పైర్చి ఉండేవాళ్ళ వల్లదా అది ఇంత చెయ్య ముడిచినంట. దాన్ని ఈ ప్రభు వచ్చి కాశీ సింగన్ నిండా సులభంగా చేస్తుడంట. ఎప్పుడు ఎక్కడ చూసాను తామర పుష్పాలని కోసి 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 ఎత్తునొచ్చి భగవంతుడికి సమర్పిస్తుడు. అదే మాదిరి కొంచెం భక్తిమానం దాసి మంచి వసతి అన్నీ ఉంది. ఈ సేరుగా ఉండే నీళ్ళల్లోనే సులభంగా వాడి వల్ల పోయి రాన్మాలను. అదే మాదిరి కాశీ కదా, గంగై ప్రవాహంగా పోతా ఉంటారు. ఆ యమ్మ దగ్గర పోతుడు, ఈ కర్రలేంచి ఆ కర్రకు పోతుడు, ఆ కర్రలేంచి ఈ కర్రకు పోతా వస్తా అనే ఉంటాడు. వాడికి నీచలు కొట్టేదింటే నిండా ఇష్టం. అదే మరి నిండా పైర్చిను దాసి అంత ఆశ వాడికి నీచలు కొట్టేదంట్ల. ఒక అడుగడుగు దాంట్లో పొయ్యి అప్పుడప్పుడు పోయి ఆ నీళ్ళల్లో పోయి ఈ పక్క నుంచి ఆ పక్కకు, ఆ పక్క నుంచి ఈ పక్కకు పోతా వస్తా ఉంటాడు. ఒకసారి ఏమైంది, వాళ్ళ కూడా ఆ స్నేహితులందరూ చేరి ఈ ఇప్పుడు ఇంతసేపులో ఎన్ని మాటలు పోతామని చూస్తాము అట్లా అనేసి ఓ పోటీ మారి పెట్టుకుని అందరూ ఈ పక్క నుంచి ఆ పక్క పోతారు, ఆ పక్క నుంచి ఈ పక్క పోతారు. కొంచెం సేపు అయిందని అందరూ సోందు పొడుస్తారు.
ఎవరికీ వెళ్ళకాల. "అప్పా నువ్వే జయించినట్ల ఉండు. మాకంతా వల్లకాలే. మేము తోతినట్లనే ఉంటాము" అట్లా అనేసి వాళ్ళు చెప్పేస్తారు. వీడు జయించితిమి అనంగానే వాడికి కొంచెం మనసులో ఒక సంతోషం. సంతోషం వచ్చేదంటే కూడా అహంభావంను వస్తుంది. అహంభావం, అహంకారం ఎట్ల కావాలన్నా మనం ఎత్తుకోవచ్చు. వాడికి కొంచెం గర్వం వచ్చేస్తుంది మనసులో. నన్ని మారి నీత కొట్టేదానికి ఈ కాశీలో ఎవరు లేదు. నేందా కాశీలనే నిండా బాగా నీచలు కొడతాను. అట్లా అని దాని నుంచేరి కొంచెం పెంచుతా వస్తాడు. అప్పుడప్పుడు పోటీలో కలుసుకుంటాడు, జయిచుతాడు. దాని నుంచి అప్పుడప్పుడు జయించేదానికి ఇంకా కొంచెం గర్వగుణం దాసి అవుతా వస్తుంది. వాడొచ్చి భగవంతుడి మీద నిండా భక్తి ఉండేటివాడు. భగవంతుడికి దండిగా సేవలు చేసేవాడు. అట్లా ఉండేటప్పుడు ఎక్కడ తామర పుష్పాల్ని చూస్తేనే దాన్ని తెచ్చి భగవంతుడికి సమర్పిస్తుడు. ఎంతనో మంచి గుణాలుంది వాడి దగ్గర. అంటే అంతా మంచి గుణాల్లోనూ ఈ చెడ్డ గుణము కూడా పెరగనారంభిస్తుంది. భగవంతుడు ఇదింత చూసేసి గమ్మునుంట్రా? మంచి భక్తుడు. ఆ మంచి భక్తుడు మనసులో ఈ మాదిరి ఓ చెడ్డ గుణం రాకూడదే, దీని ఆరంభంలోనే గిల్లి ఎత్తేవల అట్లా అనేసి భగవంతుడు ఆశపడతారు. ఆ మారి తలిచేటప్పుడు ఆహ్, ముందు మాదిరి ఇంకొకసారి అక్కడ హ్మ్, ఓగసిలర్ కూడా పోటీ వస్తుంది. ఈ కర్రలేంచి ఆ కర్రగా, ఆ కర్రలేంచి ఈ కర్రగనేసి పొయ్యేసొచ్చేది ఎంతసేపు, ఎన్ని మాట్లు అట్లా అనేసి పోటీ వస్తుంది. ఇప్పుడును అదే మాదిరిగా ఈ పక్క, ఆ పక్క, ఈ పక్క, ఆ పక్క పోతా వస్తా ఉండారు. ఆ మారి పోతా వస్తే ఒగురుగా దీనికి పైగా నాకు వల్ల కాదు అనేసి వెలగి పొడుస్తారు. వీడు మట్టు தொடர்ந்து చేస్తానే ఉంటాడు. వీడుదా అందరికిన్న దాసిపోయేసొస్తాడు. వాడికిదా మనసులో గర్వం వచ్చేసింది కదా! ఇప్పుడు చూసావా ఈసారి కూడా మనందా జయిచితిమి అట్లా అనే గర్వం తల తూకొని ఆరంభిస్తుంది. సరే ఇదిదా సరి అయిన సమయం. వీడికి మంచి పాఠం పొగటాలనేసి దేవుడు తలుచుకొని గంగయ్యని చూస్తారు. అర్థం చేసుకున్న గంగామాత ప్రవాహంగా వెళ్ళంగా రానారంభిస్తుంది. ప్రవాహంగా వెళ్ళం వస్తుంది. వీడు వచ్చి ముందుగానే దండిగా మట్ల ఈ పక్క, ఆ పక్క పోయి వస్తా ఉండిన దాని నుంచి ఒళ్ళును కొంచెం సోర్వడంజి ఉంది. ఈ సమయంలో దండిగా నీళ్లు రాంగనే వాడి వల్ల సమాளிచనే మాళ్ళ. సమాளிచిన మాಳగుండా యోసన చేసేటప్పుడు ఒక సుழல் వేర వస్తాంది. సుழల్‌ల మాటుకునేస్తాడు. ఆ సుழల్‌ల మాటుకునేటప్పుడు తలుస్తాడు. ఎంత దినాలుగా మనం భక్తి మట్టున చేస్తిమి. ఇప్పుడుదా మన మనసులో నేను గంగ నీళ్ళనే బాగా ఈ పక్క, ఆ పక్క పోయి దాటి జయించుతాననే గర్వం తల తొక్కింది. ఈ గర్వం వచ్చిందిదా మనం చేసిన తప్పు. అట్లా అని ఉణర్తాడు. ఈ తావుల నీరూకం. నీరూగం అట్లా అని ఏం అర్థం అంటే నీర్ ప్లస్ ఊకం. నీళ్ళ లోపల ఊగిస్తాడు. నీరూగం అట్లా అనే అర్థంలా నీళ్ళలోగా ఊగిస్తాడు. మనకు గర్వం వచ్చింది. మనం చేసింది తప్పు అనేసి ఉణర్ந்து గంగామాత ధర అమ్మా నువ్వు ఎంత ప్రవాహమైన అమ్మ నీ కూడా పోయి నేను పోటీ వేసుకొని నేను ఈ గంగైనే ఎంత బాగా కడందుతాను అట్లా అని తలిచేసిని ఎంత మహా తప్పు చేసేసినిమా నన్ను మన్నించు అనేసి మనసుల్నే అడుగుతాడు. అడుక్కుని భగవంతుణ్ణి శరణాగతి చేస్తాడు. దేవుడా నేను చేసింది తప్పుదా నన్ను క్షమించు నారాయణ అనేసి భగవన్ నామాల్ని చెప్పనారంభిస్తాడు. దేవుడు ఎప్పుడుమే తన భక్తர்கள் తిరుందావలని தான் తలుసురే కానీ వాళ్ళని దండించావాలని తెలియరు. వాడితో ఉండే చెడ్డ గుణమైన గర్వాన్ని అహంభావాన్ని ఎత్తాలని తలిచినారు. దాని వాడే శరణాగతి చేసి ఆ అహంభావంలోంచి బయట వచ్చేసినాడు. అంతదా దేవుడు అదిదా ఆశపడినారు. పెద్ద గాలి కొట్టే మాదిరి చేసి, ఆ గాలి మూల్యంగా నీళ్ళల్లో సుழల్లో ఉండేవాడు తూకి కరైలో వీసపడే మారి చేస్తారు. వాడు కరైలో వచ్చి పడిపోతాడు. తన తప్పుని ఉణర్ந்து ముందు చేసిన భక్తికేనా ఇంకా దాస్తి భక్తి చేసి గర్వం లేకుండా వాళ్ళని ఆరంభిస్తాడు ఆ కాశీ సింగర్. దీంట్లోంచి ఒక మనిషి గర్వం వచ్చేటప్పుడు ఎట్లంతా వాళ్ళ తరం తాழ்ந்து పోతారనేదని
మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఎంత మనకు తిறమైகள் ఉండవచ్చును. ఆ తిறమైகள்ని ఎంతకాలం మనం పెంచుకోవచ్చును. కానీ దానివల్ల ఎంచి గర్వం రాకూడదు. అట్లాంటిదని మనం పురింజుకోవాలి. ఈ సంబంధంగా మహాభారతంలో కూడా ఒక నిగేక్షి ఉంది. అది ఏమి అట్లానంటే, కృష్ణుడును, అర్జునుడును ఎప్పుడు చూసాను అడుగడుగు ఆహ్, కాలార అట్లా కొంచెం నడిచిపోయి సొస్తురు. ఆ మారి వాళ్ళు పొదుగని వాళ్ళు స్నేహితులు. మిగతా అందరికైనా కృష్ణుడు వచ్చి అర్జునుడు కూడా ఉండేదిదా దాసిగా ఉన్ను. స్నేహితం దాసి. బావ సొంతాన్ని విడ స్నేహితం అనేది దాసి వాళ్ళకి. ఆ మాదిరి వాళ్ళిద్దరు బయట పోతా అనంగా అర్జునుడికి ఒక గర్వం వస్తుంది మనసులో. అందరికైనా మన దగ్గరదా కృష్ణుడు ఆసగా ఉండాడు. మనందా కృష్ణుడికి దండిగా పూజలు చేస్తాము. దానించిదా మన పైగా ఇంత పాసంగా ఉండారు. అట్లా అని వాడు మనసులో తలచనారంభిస్తాడు. వాడును నిండ ప్రీతి అయిన భక్తుడు కదా అర్జునుడు. కృష్ణుడికి నిండా ఇష్టమైన భక్తుడైందే. దానించి వాడిలోల ఉండే ఆ గర్వాన్నిన్ను ఎత్తాల అని తలుస్తారు కృష్ణుడు. వీడి మనసులో తలుస్తానే ఆ సెకండ్ భగవంతుడు తెలుసండి. భగవంతుడు మన అందరి లోపలన్న పరమాత్మ వచ్చి ఉండారు కదా! ఆయన లోల ఉండే ఆ పరమాత్మకు తెలియకుండా మనం ఏం చెయ్యనిమాలను ఎద్దినమే చేయనిమాలదు. మన మనసు లోపల ఏం తెలుసని అది భగవంతుడికి తెలిసిపోను. ఆ మారి అర్జునుడు తలిచింది భగవంతుడికి తెలుస్తుంది. తోడ్తనే వీడి మనసులో ఉండేదిని ఎత్తేయవల అని తలుస్తారు కృష్ణుడు. నిన్నిరా నేను ఒక కొత్త తావుకి పిలుచుకోపోతాను అనేసి చెప్తారు. సరేనేసి ఇద్దరు కొంచెం దూరం నడిచి ఓ తావుకు పోతారు. ఆ తావుల ఎట్టి పక్క చూసినాను కొండలుగా పుష్పాలు రకరకమైన పుష్పాలుంటాంది. ఓ ఓ పక్క తిరిగితే చామంతి పూలు, ఓ పక్క తిరిగితే మల్లెపూలు, ఓ పక్క తిరిగితే కనకాంబరం, ఓ పక్క తిరిగితే తామర పుష్పాలు. ఎట్టి పక్క తిరిగినా పుష్పాలు కొండలుగా ఉంది. ఇది ఏమి కృష్ణ ఈ తావే నాకు వ్యత్యాసంగా పడతంది. ఇది ఏమి ఇంత పుష్పాలుంది. కొండలుగా ఉందే పుష్పాలు అట్లా అని అడుగుతారు. అర్జునుడొచ్చి కృష్ణుడి దగ్గర. నా భక్తుడు నాకు సమర్పించిన పూలిదింత అట్లా అని చెప్తారు కృష్ణుడు. అట్లనే అర్జునుడికి తేంబి ఏడుపొస్తుంది. నేందా భక్తి చేసిని నేను గర్వపడితినే. ఈ భక్తుడు ముందరికల్లా నే ఎంత మాత్రం అనేసి అట్లనే కృష్ణుడి కాళ్ళ పడి నన్ను మన్నించు కృష్ణ అట్లా అని చెప్పేసి ఆ భక్తుడు ఎవరు నేను తెలుసుకోవచ్చునా అట్లా అని అడుగుతారు. ఓ ధారాళంగా తెలుసుకోవచ్చును అట్లా అని చెప్పేసి మీ అన్న భీముడుదా ఈ భక్తుడు అట్లా అని చెప్తారు. అప్పుడు అట్లే ఆశ్చర్యంగా ఉంది. మా యన్న నేను దండం పెట్టి చూసిందే లేదే కృష్ణ నిన్ని. ఎట్లా ఇది సాధ్యం అట్లా అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, భీముడు ఎప్పుడు చూసాను మనసులో తలుస్తారంట. లోకంలో పూచే పూలు మొత్తం కృష్ణుడికే సమర్పణం. దినము తలుస్తారంట. లోకంలో ఎక్కడ ఎంత పుష్పాలు పూచిందో అంతాను ఈ కృష్ణుడికి సమర్పణం. అట్లా అని తలుస్తారంట. ఆ తణుపు మనసులోల ఆ తణుపుదా అట్లనే ఆ పూలంతా కృష్ణుడికి సమర్పణం అవుతాంది. అదిదా దేవుడు మనకి చెప్పే కరుத்து ఏమి దీంట్లో అంటే, మనసులో మనం ఏం తలసామో ఇంకోరికి చెడుపు తెలుసా అది దేవుడికి తెలుసును. మంచిది తెలుసా అది దేవుడికి తెలుసును. ఇప్పుడు వాడు మనసాలదా చేసినాడు. వాడు నిజంగా పోయి పుష్పాలంతా కోసుకొనొచ్చి సమర్పించలే. లోకంలో పూచే మొత్త పుష్పాలు కృష్ణుడికే అర్పణం అట్లా అని తలిచినాడు. ఆ మారి వాడు దినము సమర్పించిన పుష్పాలదా అక్కడ కొండగా ఉంది. అప్పుడు దీంట్లో మనం తెలుసుకొని ఉణరాల్సింది ఏమింటే, అన్నిమే కృష్ణుడికే అర్పణం అనేసి మనం మనతో చేరి మనమల్నిను కృష్ణుడికే అర్పణంని తలిచి, మన ఏది తీసాను, మనం ఏది తింటేను, మనం ఏది కొత్త గుడలు తీసినా సరి, మన ఇంట్లో ఏది చేసినా కృష్ణార్పణం అనేసి మనసారా దేవుడిని తలిచి, ఆయన్ని దండం పెట్టేసి, దాని వెనక ఎత్తి తినేది అన్నీ చేసిమింటే, అన్నీమే పోయి కృష్ణుడికి చేరును. ఆయన ఓడ అనుగ్రహం దండిగా మనకొచ్చును. ఇదిదా ఈ కథ మూల్యంగా మనం తెలుసుకుంటాం. ఈ విషయాలన్నీందా ఆ పెన్ పిళ్ళై రామానుజర్ చెప్పి, ఆ కాశీలో ఉండే ఆ సింగన్ ఎక్కడ తామర పుష్పం చూసాను దేవుడికి అర్పణం చేయాలనేసి కోసి ఎత్తునిపై అర్పించినాడే.
ఆ మాదిరి నాకు మనసునిందా? లేదే స్వామి. ఆ మారి దేవుడికి అర్పణం చేసినా? లేదే స్వామి. ఇక్కడ ఎంత పెద్ద నందవనం ఉంది. దీంట్లో ఎంత పూలు పూచింది. ఈ పూలని కోసి దేవుడికి కట్టి మాల వేసినా? లేదే స్వామి. ఈ ఊర్లో ఉంటే ఏమి? ఏ ఊర్లో ఉంటే ఏమి స్వామి. ఎందుకు ఉపయోగపడనా ముసలి పుడక స్వామి నేను. అట్లా అని చెప్పి అల్లాడుతుంది. మనము మన మనస్సుతో చేరి అన్ని దేవుడికి అర్పణించి దేవుడుடைய అనుగ్రహానికి పాత్రలుగా అవుతామా. జై శ్రీరామ్. శ్రీమతి రామానుజాయ నమః.